పల్నాడు జిల్లా మాచర్ల నాగార్జున సాగర్ సరిహద్దు బారు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. సాగర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో హైదరాబాద్ నుంచి కారులో 19 ప్యాకెట్స్లో సుమారు 32 కిలోల గంజాయి గుర్తించారు. దాని విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వారి వద్ద ఒక కారు, 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి చెందిన వ్యక్తులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి మాచర్ల వరకు వచ్చే ఒక వాహనం KA 03 MD 2710 ఫోర్డ్ కారు అనుమానాస్పదం కనిపించింది. దాన్ని మేము అమ్మడిలో పట్టుకొని దాన్ని తనిఖీ చేస్తే దాంట్లో సుమారు 19 బ్యాగులు కవర్లు మనకు గంజాయి ఉన్నట్టు మనం పట్టుకున్నాము. దాని వెయిట్ వచ్చేసరికి సుమారు 32 కిలోలు ఉంది. వాళ్ళు ఎవరో ఏందని విచారిస్తే వాళ్ళు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చెందిన వ్యక్తులుగా గుర్తించాము. వాళ్ళ పేర్లు మడకం రాంబాబు, అలాగే బొరుగు రాజేశ్వరి, అలాగే చోళమి చంద్రశేఖర్గా మేము గుర్తించాము. వాళ్ళు ఇంతకుముందు కూడా అక్కడ రంపచోడవరం నుంచి ఈ గంజాయి తీసుకొని వీళ్ళు కర్ణాటక వెళ్ళేసి ఆ బార్డర్లో అక్కడ ఏదో వాళ్ళు అజయరెడ్డి, సుధీర్ రెడ్డి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారంట. వాళ్ళు అక్కడి నుంచి దాన్ని అమ్ముతుంటారు. వాళ్ళు కూడా త్వరలో మేము పట్టుకుంటాము. ఈరోజు ఈ గంజాయిని పట్టుకొని వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళ మీద దర్యాప్తు చేసి వాళ్ళని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ